నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళకి కలుగుతున్న సందేహాలను కూడా మన వాట్సాప్ నెంబర్కి పంపించారండి. అందులో ఒకరు ఇలా అడుగుతున్నారు, పాముకి చెవులు లేవు అంటారు కదా, మరి అది నాదస్వరం విని నాట్యం చేస్తుంది కదా, మరి పాముకి చెవులు లేకపోతే ఎలా వినపడుతుంది, ఎలా నాట్యం చేయగలదు అని అడుగుతున్నారండి. కరెక్ట్. ఇదే సైన్స్ అంటే ఇది. కానీ పాము చెవు లేకపోయినా పాము బాగా ఎవరికైనా అది నిదానంగా మాట్లాడుతుంది, నెమ్మదిగా మాట్లాడుతుంది వినబడితే పాము చెవులు రాడికి అంటారు. పాము చెవులు ఏంటి, అసలు చెవులే లేవు కదా పాము చెవులు. అది అక్కడేమో విరుద్ధమైంది, ఇక్కడేమో పాము చెవులు లేవు, నిజంగా లేవు. పాము ఎక్కడ ఎలాంటి వైబ్రేషన్స్ చర్మం నేల మీద నడుస్తుంటుంది కదా, ఒక మనిషి నడుస్తుంటే ఆ కాలు శబ్దాన్ని కొద్దిగా వచ్చే వైబ్రేషన్స్ అది గ్రహిస్తుంది. ఒక మనిషి నడుస్తున్నాడు, ఆ మనిషి నడుస్తూ తన మీద కూర్చుంటే కాటేస్తుంది, ఎందుకంటే దాని రక్షణ కింద. అక్కడ నడవకుండా నువ్వు ఏం చేయదు, కాడిగా నుంచాలగా వెళ్ళిపోతుంది. నేనేం చేయదు, నీ కాళ్ళు తిట్టి అలా వెళ్ళిపోతుంది అంతే. నువ్వు నడుస్తుంటే ఆ వైబ్రేషన్ తన వైపు అది గుర్తిస్తుంది. వైబ్రేషన్స్ ఆ ఇంటెన్సిటీ అది దూరంగా ఉన్నాయా దగ్గరకు ఉన్నాయా, దగ్గరకు వచ్చి దగ్గర శబ్దం కనబడిందా అది నువ్వు పరిగెట్టావా ఇంకా కాటేస్తుంది. వైబ్రేషన్స్ అన్నమాట. ఆ శరీరం అంతా కూడా ఆ రంగా నర్వ్ సిస్టమ్ ఎలా ఉందంటే బయట ఉన్న వైబ్రేషన్స్ని గ్రాస్ సౌండ్ కాదు, సౌండ్స్ ఏమీ తెలియదు, వైబ్రేషన్స్. అయితే నాదస్వరం చెవులు లేకుండా అది ఎలా పడగ పిల్లాడుతుంది అంటారు. అక్కడ కళ్ళు ఉన్నాయి పాముకి మీద కళ్ళు ఉన్నాయి చెవుల్లో కానీ. అంచేత వాడు రోజు దాంతో ఆడుకుంటాడు కదా, దాన్ని ఆడిస్తుంటాడు, దానికి ట్రైనింగ్ ఇస్తాడు. నాతో ఇలా తిప్పుతుంటే ఇలా అందుకనే చూడు ఆ నాదస్వరాన్ని ఇలా తిప్పితే తలకడి తిప్పుతుంది, ఇలా తిప్పితే ఇలా తిప్పుతుంది, ఇలా తిప్పితే అలా ఉంటుంది. అంటే ఆ కళ్ళతో ఈ వస్తువుని చూస్తుంది. అది వస్తువుని ఇప్పుడు మనం చాలా జంతువులతో మనం ఆడుకుంటాం, దాగుందనుకో, దాంతో ఇలాంటి ఇలా చూస్తుంది, ఇలాంటి ఇలా చూస్తుంది ఆ వస్తువుని. అలాగే ఈ నాగస్వరం ఉంది కూడా అది పట్టుకుని వీడు ఇలా ఆడిస్తుంటేనే వాడు ఉఫ్ఫుని ఊతుంది, అలాగే ఉంటుంది. ఆ తలుపు ఒకటే వీడి ఊఫ్ అని ఊతుంటే అది అలాగే నిల్చుంది. అలా కానీ దాన్ని ఇలా తిప్పితే ఇలా వస్తుంది, ఇలా తిప్పితే తిరగెత్తుంది. ఆహాహా, దాని పెద్ద అన్మయత్వం వచ్చాడు. అందుకని వాడు వేసాడు, అలా పైకెత్తాడు, కిందకి తెత్తా ఇలా ఉంటాడు, అలా అంటాడు, దాని చేతి డ్యాన్స్ చేయిస్తాడు. అలాగా అది మరి తలకాయ కదా కింద చూస్తుంది, ఇలా అందనుకో వాడు పైకి ఎత్తానుకో కాళ్ళ పైకి ఎత్తాడు, అది డ్యాన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది త్రాసు. అంటే అది కళ్ళు పెట్టి చూస్తుంది. వీడు యాక్చువల్గా పావులు ఆడించేవాడు దానికి అంతా సెషన్ ఇస్తాడు కనుక, దాని కూరలు కూడా పీకేస్తాడు కనుక వీడికి ఏమి ఉండదు, ధైర్యంగానే వాడు దాన్ని ఆడిస్తాడు. దానికి ఫుడ్ పెడుతుంటాడు కదా, అలా ఉంటుందంటే వాడితో పడి ఉంటుంది అది. అంచేత పాముకి చెవులు లేవు, కేవలం ఆ చర్మం ద్వారా వచ్చే వైబ్రేషన్సే. కళ్ళు మాత్రం ఉన్నాయి. అంటే నాగస్వరాన్ని ఊపుతుంటే ఆ ఊపిన ప్రకారం కళ్ళు ఇలా చూసి చేస్తుంది. నాకు ప్రాక్టీస్ చేశాడు, అదే అసలు మామూలుగా కూడా అంతే. నువ్వు ఏదైనా మీ ఇంట్లో కుక్క ఉందనుకో, కుక్క మీకు అది ఒక పండు పెట్టాలనుకో, ఇలాంటి ఇలా ఊగుతుంది, ఇలాంటి ఇలా ఊగుతుంది, ఇలాంటి లేస్తుంది, ఇలాంటికి దూగుతుంది, ఉంటున్నాడు కదా. ఏదైనా సరే అలాగే ఉంటుందన్నమాట. అదే నాగస్వరం కూడా అందుకే సౌండ్ ఏమి వినబడదు. ఈ పాము నాగస్వరము ఇవన్నీ చెప్పేవంతా అబద్ధాలు. నాగస్వరం ఊతుంటే ఎక్కడో పాములు అలా అలా పాకుండా వచ్చేస్తున్నాడికి అని అంటారు. శివుడి దగ్గర ఊతే శివుడి దగ్గర వచ్చేసి శివుడి దగ్గర ఉంటారు, ఏం లేదు. అవన్నీ కథలు, సినిమా కథలు, కట్టు కథలు. అంతకని మనుషుల్ని మూర్ఖంగా ఉంచడమే ఈ ఆస్తికత్వం. ఇది అంతకి ఎందుకు ఏమిటి అని చెప్పాలి. ఇది కాదు, దాని చెవులు లేవు, కళ్ళు ఉన్నాయి, వాడి ఊపుతుంటే మన నిత్యం ఎక్కడో చూస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ చిన్నపిల్లలకి ఇలా ఇస్తే ఇలా చేయి ఊపుతారు, ఇలాంటివి ఊపుతారు. చిన్నపిల్లలకి ఇస్తాను ఒక బోర పట్టుకుని ఇలాను ఇలా దిగుతారు, ఇలాను ఇలా ఊపుతారు, ఇలాను లేచించుంటారు. వాళ్ళకి కావాలి, దే వాంట్ క్యాచ్ ఇట్. అలాగే నాగస్వరం అనేది వాళ్ళు చూసిన ఆ వస్తువు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం. అంతకనికి ఏం లేదు. పాముకి చెవులు లేవు, కళ్ళున్నాయి, అంచేత దాన్ని ఇచ్చే ఊపు బట్టి అది ఊపుతుంది. వాడు నేర్పుతాడు దాని డ్యాన్స్ లాగా, ఆ డ్యాన్స్ చేస్తుంది. అంతేగానికి ఏమీ లేదు. అంతే పాము నాగేశ్వరం ఎక్కడి నుంచో పాకు వచ్చింది, ఇది అవుతుందంటే ఉట్టిది, అంతేగాని లేదు. అంత కల్పితం. అంత కల్పితం. పాములకి సంబంధించి ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి.
పాములు నాట్యం చేస్తాయంటారు, పాములు పాలు తాగుతాయంటారు. దీనికి సంబంధించి నాగిని నాట్యాన్ని కూడా కనబడుతూ ఉంటారు. కానీ ఇటువంటి వాటిలో ఎటువంటి వాస్తవం లేదు. ఇదంతా మనిషి తన కళలకు సంబంధించి కల్పించుకున్న కల్పనలు మాత్రమే. మనిషి తన ఆనందం కొరకు ఇటువంటి ఏవో కళలు సృష్టిస్తూ ఉంటాడు. వీటిని చూసి ఆనందించడం తప్పితే ఇవి నిజమని నమ్మడంలో ఎటువంటి శాస్త్రీయత లేదు. తెలుసుకున్నారు కదండి. ఇటువంటి చక్కని వైజ్ఞానిక విషయాల కోసం మా ప్రగతి ఛానల్ని తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.